హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారద, నెల్లూరు విలేజ్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో నేను నిద్ర లేవగానే వాకిలి కడిగి ముగ్గు వేసి నేనే వేసాను అన్నమాట. రోజు పని ఆవిడ వేస్తుంది, ఈరోజు నేనే వేసుకున్నా. సో న్యూ శారీ, కొత్త శారీ కట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్. నాకు అలా అంటే చాలా ఇష్టం శారీకి. పూజ అయితే చేశానన్నమాట. నేను కాదు, మా వారు చేశారు. నేను అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చాను, పూజ మా వారు చేశారు. చూడండి ఫ్రెండ్స్, రమ్య వ్లాగ్ సిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ చేసి చూపిస్తున్నాను. అందరూ చూసి చాలా చాలా టేస్టీగా చేస్తానన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఆయిల్లో ఫస్ట్ అయితే అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు వేసి చిటపట్లాడించి గ్రౌండ్ నట్స్, అవి వేరుశనగ పప్పులు అంటారు కదా, అవి వేసి కాస్త వేగనిచ్చి అన్నీ ఒకసారి వేసేయాలన్నమాట. కరివేపాకు, ఎండుమిర్చి, ఇంకా పచ్చనగపప్పు, మినపప్పు, ఉద్దిపప్పు అంటారు కదా, ఇవన్నీ ఒకేసారి అన్ని పక్కన పెట్టుకొని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు వేరుశనగపప్పు వేగదు కాబట్టి ఫస్ట్ కొంచెం వేరుశనగపప్పు వేసి వేయించాలి. తర్వాత పప్పులు, రెడ్ చిల్లీ, అదే ఎండుమిరపకాయలు, అన్ని పప్పులు వేసేసి తర్వాత అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత అవి పసుపు వేసి అలా జస్ట్ 1 మినిట్ అంతే, ఎక్కువసేపు కాదు. తర్వాత జీలకర్ర వేసేసి, జీలకర్ర కూడా కొంచెం అలా వేసేసి తర్వాత ఫైనల్గా అయితే మనం నిమ్మరసం కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసి బాగా కలిపేసి తర్వాత నిమ్మకాయ పిండేసి ఆ నిమ్మరసం ఎత్తి లాస్ట్లో ఫైనల్గా వేసేసి అలా కలిపేసి, ఎక్కువసేపు వద్దండి, కాసేపే. పక్కన పెట్టేయాలి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న రైస్ ఆరబెట్టుకోవాలండి. ఫ్రెష్గా చేసుకోవాలా, ఎందుకంటే అమ్మవారికి మనం ప్రసాదం పెడతాం కాబట్టి ఫ్రెష్గా రైస్ని ఫ్రెష్గా వండుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. అందులో ఈ నిమ్మరసం, పులిహోర పేస్ట్ కలిపేసి చూడండి ఎంత ఎమ్మీగా, ఎంత నీట్గా చేస్తున్నాను. ఇదండి మన అమ్మవారికి నేను ఈరోజు శుక్రవారం లెమన్ రైస్. అండ్ ఇది మేమైతే పొంగలి అంటాము, కొంతమంది పరమాన్నం అంటారు. ఏది కరెక్టో నాకు తెలియదు, మేమైతే పొంగల్ అంటాము. ఈ బెల్లంతో పొంగలి, ఇది మాకు మా ఊర్లో, మా అమ్మగారి ఊర్లో గుడిలో స్వామి నేర్పించారన్నమాట. ఈరోజు నేను శుక్రవారం కాబట్టి పొంగలి పులిహోర ప్రసాదంగా పెడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ పొంగలి కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇదండి. ఓ మహాగణపతియే నమః. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. నాకు ఈ సాంగ్ మొత్తం వచ్చండి. నేను అష్టలక్ష్మి స్తోత్రాలన్నీ చదువుతాను, శివయ్య స్తోత్రాలన్నీ చదువుతాను. చూడకుండా నాకు అన్నీ వచ్చు. చూసారు కదా, మా వారు చక్కగా